సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'హరిహర వీరమల్లు' ఇంకో 10 రోజుల్లో రిలీజ్‌కి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఒక వార్త ఈ సినిమా గురించి వైరల్ అవుతుంది. ఫైనాన్షియల్‌ల కష్టాలు ఈ సినిమాకొచ్చాయని చెప్పేసి. అంటే ఏఎం రత్నం గారు ఈ సినిమా బడ్జెట్ పెరిగిపోవడంతో ఫైనాన్షియల్ దగ్గర 60,00,00,000 తీసుకున్నారని, ఆ సినిమా రిలీజ్‌కి ముందే ఇవ్వాలని చెప్పేసి ఒక కండిషన్ పెట్టుకున్నారని, ఇప్పుడు అది ఇవ్వాలని వాళ్ళు గొడవ చేస్తున్నారని, ఇలా ఒక వార్త అయితే ఫిల్మ్ నగర్ చక్కర్లయితే కొడుతుంది సార్. మరి నిజంగా ఆ కష్టాలు ఇప్పుడు 'హరిహర వీరమల్లు'కున్నాయా? మరి అవి అనుకున్న తేదీకి రిలీజ్ అవుతుందా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంతుంది సార్? అంటే ఫైనాన్స్ తీసుకున్నాను అని ఆయనే చెప్పాడు. ఓకే. నా కష్టాలు నాకున్నాయన్నాడు. వడ్డీలు అట్లాగే సఫర్ అవుతున్నాడు ఆయన అని ప్రపంచం అంతా మాట్లాడింది. సినిమా రిలీజ్ అయిపోతే ఆ కష్టాల నుంచి బయటపడతాడు ఆయన అని అందరూ అనుకున్న విషయమే. కొత్తదేం లేదు దీనిలో. ఫైనాన్స్ తీసుకున్నాడు ఆయన. ఆ ఫైనాన్సర్స్ కూడా అడుగుతారు డబ్బులు. న్యాచురల్గా నో డ్యూ సర్టిఫికెట్లు తీసుకోవాలి అందరి దగ్గర నుంచి. తీసుకుని ఈ సర్టిఫికెట్లన్నీ అక్కడ సబ్మిట్ చేస్తే కానీ ఆయనకు హార్డ్ డిస్క్ ముట్టదు. అంటే రిలీజ్ చేయడానికి ఈ పర్మిషన్లన్నీ నో డ్యూ సర్టిఫికెట్స్ అన్నీ సమర్పించాల్సి ఉంటుంది. ఓకే. గతంలో ల్యాబ్కి ఇవ్వాల్సి వచ్చేది. ల్యాబ్ లెటర్ అనేవాళ్ళు. ఓకే. ల్యాబ్ లెటర్ ఇస్తే ల్యాబ్లోంచి ప్రింట్లు బయటికి వెళ్ళేవి. లేకపోతే ల్యాబ్లో ప్రింట్లు ఆగిపోయేవి. బయట లారీలు ఉండేవి, లోపల ప్రింట్ ఉండేది. ప్రొడ్యూసర్ బయటికి లోపలికి తిరుగుతూ ఉండేవాడు ఈ సర్టిఫికెట్ల సమర్పణ కోసం. అందుకని ఇది మొదటి నుంచి ఉన్న వ్యవహారమే, ఇదేం కొత్త వ్యవహారం ఏం కాదు. క్లియర్ చేస్తాడని అనుకుందాం. అంటే ఈ వార్తని ఎందుకు ఇంత స్ప్రెడ్ చేస్తున్నారు అంటే మేబీ కందులు దుర్గేష్ గారు లేకపోతే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆల్రెడీ థియేటర్లు సమ్మె చేస్తూ ఉన్నారు వాళ్ళ పర్సనల్ ఇష్యూతో. వాళ్ళ పర్సనల్ ఇష్యూతో వాళ్ళు సమ్మె చేస్తాం అనగానే నా సినిమా కోసం మీరు థియేటర్లు ఆపుతామంటున్నారా అన్న పద్ధతిలో వాళ్ళు రియాక్ట్ అయ్యారు. అట్లా ఇప్పుడు ఫైనాన్సర్స్ మాకు డబ్బులు ఇవ్వాలి అంటే నా సినిమా కోసం మీరు ప్రెజర్ చేస్తున్నారా అని వాళ్ళిద్దరూ ముందుకొచ్చి అంటారేమో అనే ఉద్దేశంతో దీన్ని స్పెక్యులేట్ చేస్తున్నారేమో. కానీ వాళ్ళకి తెలుసు దేనికి స్పందించాలో దేనికి స్పందించకూడదో వాళ్ళకు ఒక లెక్క ఉంది. దాని ప్రకారమే మాట్లాడతారు. ఆయన కూడా జర్నలిస్టే. కందులు దుర్గేష్ గారు పూర్వాశ్రమంలో ఆయన రిపోర్టరు. సితారలో వారు రాసినటువంటి కథలు కథనాలు అన్నీ చదివిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. కాబట్టి వాళ్ళకి తెలుసు విషయం. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది ప్రతి సినిమాకి. అదేదో సందర్భంలో క్లియర్ చేసుకుంటాడు ఆయన. క్లియర్ చేసుకుని ఆ నో డ్యూ సర్టిఫికెట్లు అన్నీ సమర్పించుకునే బయటికి వెళ్తాడు. ఓటీటీ ప్రయత్నాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక దశలో అలాంటి హామీలు ఇచ్చి కూడా వాళ్ళ దగ్గర నుంచి నో డ్యూ సర్టిఫికెట్లు తీసుకోవచ్చు. అంటే రేపు ఓటీటీ అమౌంట్ వచ్చిన తర్వాత మీకు క్లియర్ చేస్తాను ఇలాంటివి ఏదో రాసుకుంటారు. అంతకు మించి వేరే హడావిడే ఉండదు. దీనిలో వాళ్ళు సఫర్ చేసేది ఉండదు. రెండోది ఆ సినిమాకి సంబంధించి ఆల్రెడీ ఆయన కొంత ఓన్ చేసుకుని మాట్లాడుతున్నాడు అనేది మొన్న అర్థమైంది. పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకోవటం వల్లనే కందులు దుర్గేష్ గారు మాట్లాడాడు. కాబట్టి ఈ సినిమా రిలీజ్ గురించి ఆయన పట్టించుకుంటున్నాడు. ఓకే. ఇది రిలీజ్ కావడానికి సంబంధించి ఆయన ఏం చేయడానికైనా సిద్ధపడతాడనే విషయం వీళ్ళకి అర్థమై ఉంటుంది. అందుకని పెద్దగా రచ్చ చేయరు. ఇది నార్మల్గా ప్రతి సినిమాకి జరిగేది. కానీ ఈ సినిమాకి ఇంకా డ్యూ ఉంది అనేది ఒక వార్తగా మారుతుంది కాబట్టి దాన్ని సెన్సేషనలైజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అంతే. నేను ఇది ఏం రత్నం గారిని క్రిటిసైజ్ చేయాలి. ఆయన వాంటెడ్గా లాస్ట్ మినిట్ వరకు పేమెంట్స్ ఉంటాయి ఏ సినిమాకైనా చేస్తారు. ఇప్పుడు నరసింహుడు అనే సినిమా జూనియర్ ఎన్టీఆర్ది. ఆఖరి నిమిషం వరకు వాళ్ళు ఇవ్వలేదు, ప్రింట్లు బయటకు రాలేదు, సినిమా రిలీజ్ కాలేదు. అప్పుడు డైరెక్టర్ గారు హీరో గారు కలిసి వాళ్ళకి ఇచ్చిన రెమ్యూనరేషన్లు పట్టుకొచ్చి ఇచ్చి క్లియర్ చేసి సాయంత్రం ఫస్ట్ షో పడేలాగా చేశారు. ఈలోపు ప్రొడ్యూసర్ గారు వెళ్ళి ట్యాంక్ బండ్లో దూకాడు, చెంగల వెంకట్రావు. ఇలా జరుగుతాయి. కాబట్టి ఏది ఆశ్చర్యానికి గురవ్వాల్సిన అటువంటి అవసరం లేదు. ఈ సినిమాకు కూడా ఏం రత్నం గారికి ఇది కొత్త ఏం కాదు. ఆయన కొత్త ప్రొడ్యూసర్ ఏం కాదు. దశాబ్దాల తరబడి ఉన్నాడు ఇండస్ట్రీలో. ఆయన వేరే అంటే మేకప్లో ఉండి రూపాలంకరణ నుంచి ఇటు వచ్చాడు. ఆయన ప్రొడ్యూసర్గా మారాడు. చాలామందికి పర్సనల్ లెవెల్లో కూడా ఉన్నాడు ఆయన. విజయశాంతి గారితో ఆయనకు ఉన్నటువంటి ఆ పరిచయం రీత్యా దాన్ని పెట్టుబడిగా పెట్టి సినిమా దీనిలోకి వచ్చాడు. తర్వాత తన జ్ఞానం ఆధారంగా ఆయన ఎదిగాడు. స్వయం కృషి ఉంది ఆయనకి. సినిమా ఇండస్ట్రీలో ప్రతిదీ తెలుసు ఆయనకి స్పష్టంగా. ఏది ఎలా క్లియర్ చేసుకోవాలి, సినిమాని ఎలా రిలీజ్ చేసుకోవాలో ఆయనకు తెలుసు. ఆయన ప్రయత్నంలో ఆయన ఉన్నాడు.
కానీ ఈ వార్త వాంటెడ్గా స్ప్రెడ్ చేయడం వెనకాల ఉద్దేశం వాళ్ళు ఏదైనా రియాక్ట్ అవుతారేమో చూద్దామనే కుతూహలం తప్ప మరొకటి కాదు. సినిమాకి ఇంకా టైం ఉంది. ఈరోజు రేపో రిలీజ్ కావట్లేదు, అది 12వ తారీఖు రిలీజ్ అంటున్నారు. 12 అంటున్నారు కాబట్టి వాళ్ళు 10వ తారీఖు 11వ తారీఖు సెటిల్ చేసుకోవచ్చు. ఇప్పుడే సెటిల్ చేయాలని రూల్ ఏం లేదు. ఆఖరి నిమిషం వరకు వాళ్ళకి థియేటర్లో స్క్రీనింగ్ కంటే ఎంత టైం కావాలో అంత ముందు కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఓకే. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు, ఆందోళన పడాల్సిన అవసరం అంతకంటే లేదు. 12 తారీఖు రిలీజ్ ఉంది, ఇంకా 10 రోజులే ఉంది. సినిమా గురించి రకరకాల చర్చలు బయట జరుగుతున్నప్పటికీ ఒక ప్రాపర్ ప్రమోషన్స్ సినిమా టీం నుంచి జరగాల్సిన అవసరం ఉందని కూడా అభిమానులు అయితే కోరుకుంటున్నారు సార్. మరి ప్రమోషన్స్ చేస్తారా, దీనికి అవకాశం ఉందా సార్? అంటే చేస్తానని చెప్పాడుగా ఆయన, రత్నం గారు చేస్తామని చెప్పాడు. మేబీ 1 వీక్ బిఫోర్ ఏమన్నా ఒక ఈవెంట్ చేస్తే చేయొచ్చు. అది ఒక ఈవెంట్, అది అక్కడ చేస్తాడా ఇక్కడ చేస్తాడా అనేది గొడవ. ఇవి మాత్రమే కాదు, ఆయన బయట కూడా అక్కడ మెడ్రాస్లో ఒక ఫంక్షన్ చేశారు. పవన్ కళ్యాణ్ లేడు, కానీ వీళ్ళు తమిళంలో మాట్లాడి సినిమాని ప్రమోట్ చేయడానికి కొంత కృషి అయితే జరిగింది. బాంబేలోను ఇతర ప్రాంతాల్లో కూడా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ చేయటము, పెద్ద ఈవెంట్ చేయటం లాంటిది ఏదైనా ఒకటి జరిగే అవకాశం ఉంది. అది మేబీ 1 వీక్ బిఫోర్ ఎప్పుడో పెట్టుకుంటాడు ఆయన. ఓకే. రిలీజ్కి ఇంకా 2 వీక్స్ టైం ఉంది కాబట్టి సఫిషియెంట్ టైమే. కాకపోతే సినిమా గురించి రకరకాలుగా మాట్లాడుకోవటం అలవాటైపోయి ఇప్పుడు ఇలా మాట్లాడుకోవడం జరుగుతుంది. ఓకే. నిజానికి ఈ థియేటర్ల ఇష్యూ ముందుకు వచ్చినటువంటి టైంకి వాళ్ళు ఒరిజినల్గా అనుకున్నటువంటి డేట్కి కొంచెం దగ్గర ఉంది. 30వ తారీఖు అనుకున్నారు వాళ్ళు. ఆ టైంలోనే ఈ డెసిషన్ రావటం, ఆ రియాక్షన్స్ రావటం, ఇవన్నీ ప్రచారమే ఆ సినిమాకి. ఇప్పుడు ఈ రోజున మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ టాపిక్ కూడా ప్రచారమే ఆ సినిమాకి. అందుకని ఆ సినిమాకి బజ్ క్రియేట్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు, దానిలో దేన్ని వదిలిపెట్టట్లేదు అండి, దేన్ని వదిలిపెట్టట్లేదు. ఇప్పుడు ఈ ఫైనాన్సర్స్తో ఇబ్బంది ఎదురవచ్చేమో అనే సందేహం మీద చర్చ జరపడం కూడా దాని ప్రమోషన్లో భాగంగానే చూస్తాను నేను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.